అంతిమ దశకు రావడం జరిగింది. అయితే ఈసారి తెలుగుదేశం మేనిఫెస్టో సూపర్ 6 ఏదైతే ఉందంటే సూపర్ డూపర్ హిట్ అది. ఎందుకంటే ప్రజల్లోకి దూసుకుపోయింది. ప్రజలందరూ కూడా మేనిఫెస్టోను అద్భుతంగా ఆలోచిస్తుంది. ఏంటంటే ఇంతకు ముందు పెన్నడు కూడా ఇంత గొప్ప మేనిఫెస్టో లేదు. పిల్లల్ని కవర్ చేస్తూ, పెద్దవాళ్ళని కవర్ చేస్తూ, కష్టాల్లో ఉంటూ, వాళ్ళ సుఖశాంతుల్లో ఉంటూ, వాళ్ళ శుభకార్యాల్లో పథకాలు ఇస్తూ, ప్రతి ఒక్కరిని పేదవాడ లేకుండా నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో ఒక్కడు కూడా పేదవాడు ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఎన్డీఏ కూటమి ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. ఇందులో ఆడవాళ్ళకి పెళ్లి కానుకలు, ఆడబిడ్డ నిధి, అలాగే చదువుకుంటున్న వాళ్ళకి తల్లికి వందనం, రైతులకి అన్నదాత, చదువుకుంటున్న యువగలం నిధి కింద నిరుద్యోగ వృత్తి, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఇంటింటికి మంచినీటి కొలాయ్, 2 సెంట్ల భూమి. ఇక ఆలోచించిపోతుంటుంటే ఆడవాళ్ళకి ఆర్టీసీ బస్సు ప్రయాణం, అద్భుతమైన పథకాలు ప్రతి చిన్న తరగతి, మధ్య తరగతి, ఏవో మిడిల్ క్లాసు అందరికీ కలుపుకొని కలగంపుగా ఒక గొప్ప సమ్మేళనంగా చేస్తుండే ఈ యొక్క మేనిఫెస్టో. ఇది అద్భుతం, మహా అద్భుతం అని ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. మేము వెళ్తున్నప్పుడు ప్రతి చోట కూడా వాలంటరీగా ఆలే రావడం, బొట్టు పెట్టి ఆశీర్వదించడం, ఈసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ గవర్నమెంట్ని తీసుకురావడం ఖాయం అని ప్రజలు కళాఖండగా చెప్పడం జరుగుతుందండి. ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశానికి, బీజేపీకి, జనసేనకి ఓటేశారు. ఎక్కడైతే కూటమి అభ్యర్థులు నించున్నారో అక్కడ ఎంప్లాయీస్ అందరూ ఓటేయడం జరిగింది. 85% ఎంప్లాయీస్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారు. అంటే ఇంతకంటే భరోసా ఏం కావాలి? తెలుగుదేశం వస్తే ఎంప్లాయీస్కి మళ్ళీ స్వర్ణయుగం. తెలుగుదేశం వస్తే వాళ్ళకి గౌరవంగా చేయాల్సిన పనులు గౌరవంగా చేయించుకుంటారు. వెట్టి చాకరీలు చేయించరు, బాన్సిల్లాగా చూడరని ఎంప్లాయీ డిసైడ్ అయ్యారు. ఒక్క అబద్ధాలు పుట్ట జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలకి సిపిఎస్ అన్నాడు, సిపిఆర్ఎస్ అన్నాడు, ఇవన్నీ మాటలు చెప్పుకుంటూ గడుపుకొని వాళ్ళు మోసాలను దొంగ హామీలు ఇచ్చి మోసపూర్తిగా మోసం చేయడంతో ఎంప్లాయీస్ అందరూ డిసైడ్ అయిపోయారు. ఈసారి వాళ్ళకి ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఒక ఎంప్లాయీని కాదు కదా, అంగన్వాడీ టీచర్ని కూడా కొనలేరు. ఎందుకంటే అంత నిరాశతో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశానికి మొగ్గు చూపడం. తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎంప్లాయీస్కి కాపు కాస్తూ వాళ్ళ సుఖశాంతులు అన్నింటిలో ముందుంచే పార్టీ. జనసేనతో కలుపుకొని, బీజేపీతో కలుపుకొని ఈసారి ఆంధ్రప్రదేశ్లో అద్భుత పాలన ఇవ్వడం జరుగుతుంది. ఇది నిత్యం సత్యం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం.